హాయ్ అండి. వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ ఎనాలిసిస్. ఈరోజు పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్‌ని గమనిస్తూ ఉన్నట్లయితే, ఈరోజు మార్కెట్ స్లైట్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. మార్నింగ్ స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. దాని తర్వాత రికవరీ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత సెల్లింగ్ వచ్చింది. ఇలా సెల్లింగ్, బయింగ్ మధ్య మార్కెట్ అయితే రేంజ్ బౌండ్‌లోనే ట్రేడ్‌తో కొనసాగింది. ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ కొంత వోలటాలిటీ అయితే మార్కెట్‌లో డే మొత్తంగా గమనించడం జరిగింది. ఇక ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది కదా! ఈరోజు వచ్చిన సెల్లింగ్ అయితే ఏదైతే ఉందో, ఆ సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమేనా? లేక మార్కెట్‌లో ట్రెండ్ మారి డౌన్ సైడ్‌కి వెళ్ళబోతుందా? ముఖ్యంగా రేపు మార్కెట్ ఎలా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది? గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి? అలాగే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏ జోన్‌లో సపోర్టు, రెసిస్టెన్స్‌ని తిరిగి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనే దానికోసం సపోర్టు, రెసిస్టెన్స్‌తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని రేపటి ట్రేడ్ ఐడియాలను కూడా ప్రిడిక్ట్ చేద్దాము. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ సెటప్, సెక్టార్ వైజ్ అనాలిసిస్, గ్లోబల్ క్యూసెస్, రేపటి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ ఇవన్నీ కూడా పూర్తి వివరంగా మాట్లాడుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు లెంతీగా అనిపించినట్లయితే స్పీడ్‌లో పెట్టి చూడండి. ఇక ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనే దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నట్లయితే, మార్నింగ్ నుంచే మార్కెట్ కొంత వీక్‌గా కనపడింది. ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ప్రత్యేకించి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో మళ్ళీ ఈరోజు వీక్ అయితే బాగా కనపడింది. ఇది బెంచ్ మార్క్స్ మీద బాగా ప్రభావం అయితే చూపించింది. ఇక అదే టైంలో కొన్ని మంచి కంపెనీల ఫలితాల ఆధారంగా కొన్ని స్టాక్స్‌లో మనం బయింగ్‌ని అయితే చూడటం జరిగింది. వాటిలో అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఒకటి. వీటిలో మనం స్ట్రాంగ్ బయింగ్ అయితే ఈరోజు ఇంట్రాడేలో గమనించడం జరిగింది. ఇక మొత్తంగా చూస్తూ ఉన్నట్లయితే ఇండెక్స్‌లు కొంత వీక్‌గా ఉన్న అన్ని సెక్టార్‌లు అయితే వీక్‌గా లేవు. ఇదే మనం మార్కెట్‌లో ఈరోజు గమనించిన ముఖ్యమైన అబ్జర్వేషన్. అలాగే చాలామంది ట్రేడర్స్ ఇండెక్స్ డౌన్ అయితే మార్కెట్ పూర్తిగా డౌన్ అవుతుందని అనుకుంటారు. అదే పెద్ద పొరపాటు. నిఫ్టీ రెడ్‌లో ఉంటే అన్ని స్టాక్స్ రెడ్‌లో ఉన్నాయని అనుకుంటారు. కానీ ఈరోజు మార్కెట్ మొత్తంగా చూసినట్లయితే కొన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో బయింగ్ అయితే కనపడింది. ఫార్మా సెక్టార్‌లో కూడా మనకి బయింగ్ అయితే కనపడింది. పిఎస్యు బ్యాంక్ సెక్టార్‌లో కూడా కొంత బయింగ్ అయితే కనపడింది. ఇక సిమెంటు స్టాక్స్‌లో కూడా నిలకడగా ట్రేడ్ అయితే జరిగాయి. అంటే ఇండెక్స్ ఒకలాగా ఉంటే సెక్టార్‌లు మరోలాగా కనపడ్డాయి. ఇక గ్లోబల్ వ్యూసెస్ గురించి మాట్లాడుకుంటా ఉన్నట్లయితే, ప్రస్తుతం మార్కెట్‌ని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అంశాల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, అలాగే మిడిల్ ఈస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్, యూఎస్ మార్కెట్ సెంటిమెంట్ ఇవన్నీ కూడా ప్రస్తుతం మార్కెట్‌ని అయితే ప్రభావం చూపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ఇంకా హయ్యర్ ప్రైస్‌లోనే ట్రేడ్ అవుతూ ఉండటం మన ఇండియాకైతే కొంత నెగెటివ్ అంశం కిందే చూస్తున్నాము. ఇక మార్కెట్ అయితే దీన్ని చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తుంది. ఇక ఈరోజు మార్కెట్‌ని డ్రాగ్ చేసిన సెక్టార్‌లో బ్యాంకింగ్ సెక్టార్ కూడా ఒకటి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో మార్జిన్ సంబంధించిన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కూడా బాగా ఫాల్ అయింది. ఆ ఫాల్ అయితే ఈరోజు కూడా కొనసాగింది. దీనివల్ల ప్రైవేట్ బ్యాంకింగ్స్ అయినటువంటి యాక్సిస్ బ్యాంకు, కోటాక్ మహీంద్రా బ్యాంకు, దీనివల్ల మేజర్ ప్రైవేట్ బ్యాంక్స్ అయినటువంటి యాక్సిస్ బ్యాంకు, కోటాక్ మహీంద్రా బ్యాంక్‌లో కూడా మనం తీవ్రమైన ఒత్తిడిని గమనించడం జరిగింది. ఇక బ్యాంక్ సెక్టార్ రికవరీ అయితే నిఫ్టీ కూడా స్పీడ్‌గా రికవరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే రేపు ఓపెనింగ్‌లో బ్యాంక్ నిఫ్టీ మొమెంటం అనేది చాలా కీలకం. ఇక ఐటీ సెక్టార్ చూస్తున్నట్లయితే ఐటీ సెక్టార్‌లో పెద్దగా పానిక్ సెల్లింగ్ కనిపించటం లేదు. గత వారం కనిపించిన పానిక్ సెల్లింగ్ అయితే లేదు. దీనికంతటికి ముఖ్య కారణము యూఎస్ మార్కెట్ల పెర్ఫార్మెన్సు, డాలర్ ఇండెక్స్ మూవ్‌మెంట్ ఆధారంగా ఈ సెక్టార్‌లో స్టాక్ స్పెసిఫిక్‌గా మూవ్ వచ్చే అవకాశం అయితే ఉండవచ్చు. ఇక ఈ స్ ఇక ఈ సెక్టార్‌లో ఉన్నటువంటి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌టీఎల్ టెక్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా వంటి స్టాక్స్ మీద కొంత దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇక సిమెంట్ ఇన్ఫ్రాలో ఈరోజు కొంత ర్యాలీ అయితే వచ్చింది. అల్ట్రాటెక్ సిమెంటు మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. దీనివల్ల సెక్టార్ వైజ్‌గా కూడా బయింగ్ అయితే కనపడింది. వెరసి మార్కెట్‌లో ఈరోజు భారీ ఫాల్ రాకుండా మనకి ఈ సెక్టార్ అయితే సపోర్ట్ ఇచ్చింది. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. లైక్ చేసి కొత్త వారికి షేర్ చేయండి. ఇక మార్నింగ్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత నుంచి రిజెక్షన్ అయితే తీసుకుంది. డౌన్ సైడ్‌కి వెళ్ళింది. డౌన్ సైడ్ మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది.
కంటిన్యూస్‌గా రేంజ్ బౌండ్ అయితే వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని రేంజ్ బౌండ్ తీసుకుంటా తిరిగి డౌన్ సైడ్‌కి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ 24,150 దగ్గర మనకి సపోర్ట్ అయితే గమనించడం జరిగింది. ఓవరాల్‌గా ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ కాబట్టి 24,200 నుంచి 24,150 మ్యాక్స్ పైన్‌గా మనం చూసాము. ఈ మ్యాక్స్ పెయిన్ ఏరియాలోనే ఈరోజైతే క్లోజింగ్‌ని గమనించడం జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఓపెనింగ్ పాజిటివ్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ 58,200 దగ్గర రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. మనం డ్రా చేసుకున్న ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఈ జోన్‌లోనే ట్రేడ్ అవుతా ఫైనల్‌గా 57,800 ఏరియాలో క్లోజింగ్‌ని అయితే గమనించాము. ఇక సెన్సెక్స్ అయితే ఓపెనింగ్ ఈ సెంటర్ జోన్‌లో ఓపెనింగ్ చూసాము. ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకొని కంటిన్యూగా డౌన్ సైడ్‌కి అయితే వచ్చింది. ఇక 77,330 దగ్గర మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లైన్ టచ్ చేసింది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళా రేంజ్ ద్వారా కన్సాలిడేషన్ అయితే తీసుకుంటా ఫైనల్‌గా 77,500 దిగువలో దగ్గరగా క్లోజింగ్‌ని అయితే గమనించడం జరిగింది. ఇక రేపటి మార్కెట్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్‌లో సపోర్టు, రెసిస్టెన్స్ అలాగే ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని రేపటి ట్రేడ్ ఐడియాలు అయితే గమనిద్దాము. దానికంటే ముందుగా మీరు గనక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ అనాలిసిస్ వీడియోలతో పాటుగా స్ట్రాటజీస్ వీడియోస్ అయితే ఉన్నాయి. వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి కొత్త వారికి షేర్ చేయండి. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ముందుగా నిఫ్టీలో సపోర్టు, రెసిస్టెన్స్ అలాగే ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం. ముందుగా 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో సపోర్ట్, రెసిస్టెన్స్‌ని డ్రా చేసుకుందాము. నిన్న మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ అయితే రేపటికి కూడా కంటిన్యూ చేయబోతున్నాము. అయితే సపోర్టు, రెసిస్టెన్స్‌ని అడ్జస్ట్ చేయబోతున్నాము. ఇక్కడ మనం డ్రా చేసుకున్న అప్‌సైడ్ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేయనంత వరకు ఇది సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతా మనకి అప్ మొమెంటం అయితే కొనసాగించవచ్చు. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తదో అక్కడి నుంచి మనకి కొంత డౌన్ మొమెంటం అయితే స్టార్ట్ అవ్వచ్చు. అయితే రేపటికి 24,100 ఏరియాని జాగ్రత్తగా వాచ్ చేయండి. నెగెటివ్‌లోకి టర్న్ అయినప్పటికీ ఈ ఏరియాలో సపోర్ట్ అవకాశాలు ఉండవచ్చు. ఇక్కడ సపోర్ట్ గనక కన్ఫర్మ్ అయితే ఇక్కడి నుంచి మరలా కొంత కన్సాలిడేషన్ తర్వాత మరలా అప్ సైడ్‌కి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక గ్యాప్ అప్ ఓపెనింగ్ గనక చూసినట్లయితే వెంటనే 24,300కి నియర్‌గా వచ్చినప్పుడు రెసిస్టెన్స్ ఛాన్సెసే ఎక్కువగా చూడవచ్చు. ఇక స్ట్రాంగ్ నెగెటివ్‌లో ఓపెన్ అయ్యి ఈ 24,100 కూడా బ్రేక్ చేసినట్టయితే మాత్రము ఫాల్ అనేది 24,050 దిగువ వరకు చూడవచ్చు. ఓవరాల్‌గా అది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా, సైకలాజికల్ సపోర్ట్ ఏరియా కింద మనం చూడొచ్చు. గత కొన్ని రోజులుగా ఆ జోన్‌లోకి వచ్చిన ప్రతిసారి మనం సపోర్ట్‌ని అయితే గమనిస్తున్నాము. కొంతసేపు కన్సాలిడేషన్, దాని తర్వాత సపోర్టు లేదా మరలా డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్‌కి అయితే వస్తా ఉంది. కాబట్టి 24,050 దగ్గర నుంచి 24,000 ఏరియాని జాగ్రత్తగా వాచ్ చేయండి. నెగెటివ్‌లోకి టర్న్ అయ్యి డౌన్ సైడ్‌కి వస్తా ఉన్నప్పుడు. ఇక దీనికి తగ్గట్టుగా 3 జోన్స్‌ని మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నట్లయితే 24,200 ఏరియా నుంచి 24,100 ఏరియా దీన్ని ఫస్ట్ జోన్ గాను, 24,100 దిగు నుంచి 24,050 ఏరియాని దీన్ని సెకండ్ జోన్ గాను, ఇక 24,200 అబోవ్ నుంచి 24,300 దీన్ని థర్డ్ జోన్‌గా గుర్తించవచ్చు. ఒకవేళ రేపు పాజిటివ్ ఓపెనింగ్ చూసినట్లయితే ఈ థర్డ్ జోన్‌లో సపోర్ట్ చూడండి. సపోర్ట్ కన్ఫర్మ్ అయినట్లయితే అప్ సైడ్ 24,300 అనేది టార్గెట్ కింద చూడవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళా రెసిస్టెన్స్ ఛాన్స్ కూడా లేకపోలేదు. జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇక్కడ మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్‌ని ఖచ్చితంగా సపోర్ట్ కింద రెస్పెక్ట్ చేస్తది. సపోర్ట్ బ్రేక్ అయిందంటే తిరిగి అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియాని జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా సపోర్టు, రెసిస్టెన్స్ అలాగే ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ రేపటికి మనము స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైనే డ్రా చేసుకుంటున్నాము. ఇది 1 అవర్ టైమ్ ఫ్రేము. ఈ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేసుకున్న ఈ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనంత వరకు నెగెటివ్‌లోకి టర్న్ అయినా కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్‌కి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా చూడవచ్చు. ఒకవేళ రేపు మార్నింగ్ పాజిటివ్ ఓపెనింగ్ చూసినా వెంటనే రెసిస్టెన్స్ ఛాన్సే ఎక్కువగా ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్లయితే మనకి కన్సాలిడేషన్ అయితే గమనించండి. ఆఫ్టర్ కన్సాలిడేషన్ తర్వాతే మనకి సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ అప్‌కు వెళ్ళవచ్చు. అప్పటి వరకు ఈ
గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసినా, పాజిటివ్ ఓపెనింగ్ చూసినా మాత్రము రెసిస్టెన్స్ ఛాన్స్ ఉంటుంది. అంటే అప్ సైడ్ కన్సాలిడేషన్ జరగాలి. కన్సాలిడేషన్ తర్వాత సపోర్ట్ రావాలి. అప్పుడే మనకి అప్ మూమెంటం అనేది కన్ఫర్మ్ అవుతది. ఆఫ్టర్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ వచ్చి సస్టైన్ అయితే స్ట్రాంగ్ మూమెంటం ఉంటుంది. లేదంటే మరలా రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్సెసే ఎక్కువగా చూడవచ్చు. ఇక డౌన్ సైడ్ చూస్తున్నట్లయితే 57,400 అనేది డౌన్ సైడ్‌లో టార్గెట్ నెగెటివ్‌లోకి టర్న్ అయినప్పుడు. ఇక 3 జోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే 58,020 దగ్గర నుంచి 57,800 ఏరియా దీన్ని ఫస్ట్ జోన్ గాను, 57,800 దిగు నుంచి 57,400 దీన్ని సెకండ్ జోన్ గాను, ఇక 58,000 అబోవ్ నుంచి 58,250 దీన్ని థర్డ్ జోన్‌గా గుర్తించవచ్చు. ఈ థర్డ్ జోన్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్లయితే పాజిటివ్ మొమెంటం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏరియా మొత్తంగా రేంజ్ బౌండ్ కన్సాలిడేషను. రేంజ్ బౌండ్ తర్వాత స్ట్రాంగ్ మొమెంటంతో అప్ బ్రేక్ చేసినట్లయితే మాత్రమే అప్ ర్యాలీ కొనసాగించవచ్చు. లేదంటే ఖచ్చితంగా మళ్ళా రిజెక్షన్ తీసుకొని డౌన్ సైడ్ ఛాన్సెసే ఎక్కువగా ఉండవచ్చు. ఇక డౌన్ సైడ్ నెగెటివ్‌లోకి టర్న్ అయ్యి డౌన్ సైడ్ వెళ్తా ఉన్నట్లయితే 57,400ని జాగ్రత్తగా వాచ్ చేయండి. అక్కడ మనకి తిరిగి సపోర్ట్ ఛాన్సెస్ ఉండవచ్చు. ఇక సెన్సెక్స్‌లో కూడా సపోర్టు, రెసిస్టెన్స్ అలాగే ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ మనం చూస్తున్నది 1 అవర్ టైమ్ ఫ్రేము. ఈ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న డౌన్ సైడ్ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేస్తే మాత్రం ఇది రెసిస్టెన్స్ కింద మారుతుంది. అప్పటి వరకు ఇది సపోర్ట్ కింద మనం గమనించవచ్చు. ఇక గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసినట్లయితే 77,500 అబోవ్ నుంచి మనకు సపోర్ట్ రావచ్చు. అయితే పుల్ బ్యాక్ చూడండి. పుల్ బ్యాక్‌లో సపోర్ట్ కన్ఫర్మ్ అవ్వాలి. సపోర్ట్ కన్ఫర్మ్ అయినట్లయితే మాత్రం 77,800 అబోవ్ వరకు టార్గెట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఇక ఫ్లాట్ ఓపెనింగ్ చూస్తే 77,300 నుంచి 77,500 అనేది రేంజ్ బౌండ్ కన్సాలిడేషన్ ఏరియా. ఈ రేంజ్ బౌండ్‌లో ట్రేడ్ అవుతున్నంత వరకు పెద్ద టార్గెట్ ఉండకపోవచ్చు. ఈ రేంజ్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనకి పెద్ద టార్గెట్ వస్తది. కాబట్టి జాగ్రత్తగా ఆ జోన్‌లో ట్రేడ్ అయ్యేటప్పుడు ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి తగ్గట్టుగా మనం 3 జోన్స్ మాట్లాడుకుందాము. 77,550 దగ్గర నుంచి 77,300 ఫస్ట్ జోన్ గాను, 77,300 నుంచి 77,000 ఏరియాను దీన్ని సెకండ్ జోన్ గాను, ఇక 77,550 అబోవ్ నుంచి 77,800 దీన్ని థర్డ్ జోన్‌గా గుర్తించవచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ థర్డ్ జోన్‌లో సస్టైన్ అయితే మాత్రము రేంజ్ చూడండి. నిఫ్టీలో లాగానే ఈ థర్డ్ రేంజ్‌లో కన్సాలిడేషన్ తర్వాత స్ట్రాంగ్ వాల్యూమ్‌తో అప్ బ్రేక్ వస్తేనే మనకి అప్ ర్యాలీ కొనసాగించవచ్చు. లేదంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి మరలా రేపు రిజెక్షన్ తీసుకొని డౌన్ సైడ్‌కి వెళ్ళొచ్చు. పాజిటివ్‌లో ఓపెన్ అయినప్పటికీ. ఇక ఫ్లాట్ ఓపెనింగ్ చూస్తే ఫస్ట్ జోన్‌ని జాగ్రత్తగా వాచ్ చేయండి. ఫస్ట్ జోన్ బ్రేక్ చేసి డౌన్ సెకండ్ జోన్‌లో ఓపెన్ అయితే ఫాల్ అనేది 77,000 ఏరియా వరకు చూడొచ్చు. అక్కడ మరలా ప్రైస్ యాక్షన్ సపోర్ట్ కింద కనబడుతుంది. ఓవరాల్‌గా ఇప్పుడుకున్న అంచనాల ప్రకారము ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఫాల్ అనేది భారీగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇక రేపటి ఓపెనింగ్‌కి 3 ఛాన్సెస్ ఉన్నాయి కదా! ఆ 3 ఛాన్సెస్‌లో ఎలా అనలైజ్ చేయాలనేది మాట్లాడుకుందాము. ఫస్ట్ బులిష్ ఓపెనింగ్. గ్లోబల్ మార్కెట్ పాజిటివ్‌గా ఉండి రేపు గనక మార్కెట్ పాజిటివ్ ఓపెనింగ్ చూసినట్లయితే బ్యాంకింగ్‌లో సెల్లింగ్ ప్రెషర్ తగ్గాలి. నిఫ్టీలో దాని తర్వాత రికవరీ అయితే వస్తుంది. అలాంటి సమయంలో మీరు ఓపెనింగ్ హై బ్రేక్ అయిన తర్వాత మాత్రమే అప్ సైడ్ ట్రేడ్‌ని ప్లాన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఇక సినారియో 2 బేరిష్ ఓపెనింగ్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా పెరిగి గ్లోబల్ సెంటిమెంట్ నెగెటివ్‌గా అంటే వీక్‌గా ఉంటే మరోసారి సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు ఓపెనింగ్ లోవర్ బ్రేక్ అయితే మాత్రము పుట్‌కి ఛాన్సెస్ ఉంటది. పుట్‌ని అప్పుడు పరిశీలించొచ్చు. డౌన్ సైడ్ ట్రేడ్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక సినారియో నెంబర్ 3 రేంజ్ బౌండ్ మార్కెట్. నా దృష్టిలో ఇదే ఎక్కువ అవకాశం ఉన్న సినారియో. ఎందుకంటే ఎర్నింగ్స్ సెషన్స్ కొనసాగుతున్నప్పుడు మార్కెట్‌లో రేంజ్ బౌండ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ అవర్‌లో రేంజ్ బౌండ్ జరిగి దాని తర్వాత డైరెక్షన్ మారొచ్చు. అందుకే ఓపెనింగ్ వెంటనే ట్రేడ్ చేయకుండా రేంజ్ చూడండి. సపోర్ట్ టు రెసిస్టెన్స్ డ్రా చేసుకోండి. తద్వారా మీరు ట్రేడ్ అయితే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ అయినప్పుడు మొదటి 15-20 మినిట్స్ అబ్జర్వ్ చేయడం కూడా మంచిదే. దానికి తగ్గట్టుగా మీరు రెడీగా ఉండాలి. ఇక రేపటి ట్రేడ్ ప్లాన్ అంటే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. దాని తర్వాత ట్రేడ్ ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రాపర్ స్టాప్ లాస్‌తో రిస్క్ మేనేజ్‌మెంట్‌తో ట్రేడ్ అయితే
ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి కొత్త వారికి షేర్ చేయండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బై ఫ్రెండ్స్.